హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి మోటో జీ సిరీస్ నుంచి అండర్ 20Kలో ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. మోటో G96 5G అనమాట. ఇది మనకు అఫీషియల్గా జూలై 9th అయితే లాంచ్ అవుతుందని చెప్పొచ్చు విత్ 12 PM. ఇది మనకు అరౌండ్ 20Kలో వస్తుందని చెప్తున్నారు అని చెప్పొచ్చు. అంటే 20కి అంటున్నారు, బట్ లాంచ్ అయితే మరి ప్రైస్ తగ్గిపోతుంది అనమాట. మనకి ఈ మొబైల్ కూడా హైలైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈసారి మనకి ఇందులో స్నాప్‌డ్రాగన్ 700 జెన్ 2 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. మనకు యాక్చువల్‌గా మనం మీడియాటెక్ ప్రాసెసర్ చూస్తుంటాం అనమాట మోటో జీ సిరీస్‌లో. ఈసారి వీళ్ళు ఇక్కడ స్నాప్‌డ్రాగన్‌కి అయితే వెళ్లారని చెప్పొచ్చు. ఇది IP68 వాటర్ రేటింగ్ రాబోతుంది. ఇక్కడ కూడా కొంచెం బెస్ట్ ప్లస్ పాయింట్ అయితే అనిపించింది అనమాట డ్యూరబుల్ విషయంలో. మనకి ఫుల్ హెచ్‌డీ ప్లస్ క్వాడ్ కోర్ డిస్ప్లే అయితే రాబోతుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట డిస్ప్లే మనకి ఇది ఎక్స్పీరియన్స్ అంతా కూడా. 5500 mAh బ్యాటరీ రాబోతుంది. ఇవి ఫ్రెండ్స్ హైలైట్స్ అయితే. ఇంకా మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. అండ్ ఫైనల్‌గా ఈ మొబైల్ వర్తా కాదా? అండ్ ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా 20,000కి అనేది కూడా మీకు చెప్తాను. అండ్ కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్, నేనైతే మీకు మంచి జెన్యూన్ కంటెంట్ అయితే షేర్ చేస్తున్నాను, బట్ మీరు కూడా నాకు అంతే సపోర్ట్ చేయాలన్నమాట. ఇంకా మనకి ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వద్దాం. ఇది ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. అలాగే బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే కొంచెం బాగుంటుంది అనమాట ఆ ఫీల్ అనేది. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మిలిటరీ గేట్ ఇలాంటిది ఏది యూజ్ చేయలేదు. కాకపోతే IP68 సపోర్ట్ చేస్తుంది అనమాట. థిక్నెస్ విషయానికి వద్దాం. ఇది 8.9 mm థిక్నెస్ ఉందని చెప్పొచ్చు. వెయిట్ విషయానికి వచ్చి ఇది మనకి 199 grams అయితే వెయిట్ ఉందన్నమాట. కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ 3D క్వాడ్ కోర్ పో ఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బెటర్ డిస్ప్లే అనమాట. 144 Hz అయితే రీఫ్రెష్ రేట్ పెట్టారని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రీఫ్రెష్ రేట్ అనమాట. అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుందని చెప్పొచ్చు యూజ్ చేసేటప్పుడు. అలాగే మనకి ఇందులో HDR10+ సపోర్ట్ ఉంది. 1600 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇందులో మనకి ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వాటర్ టచ్ టెక్నాలజీ ఫీచర్ ఉందన్నమాట. ఇది ఏం చేస్తే మన ఫింగర్స్ కి వాటర్ ఉన్నాయనుకో, మొబైల్ యూజ్ చేస్తాం కదా, అంటే మనకి టచ్ చేస్తుంటాం, ఇప్పుడు కూడా మనకి టచ్ అయితే సెన్సిటివ్ గా వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. వైడ్ బ్యాండ్ ఎలోన్ సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా కూడా మనము ఫుల్ హెచ్లో వాచ్ చేయొచ్చు. డిస్ప్లే అయితే చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఇంకా ప్రాసెస్ విషయానికి వద్దాం. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 700 జెన్ 2 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4nm బిల్డ్ ప్రాసెసర్, LPDDR4X అలాగే EVS 2.2తో రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ టైప్లో కొంచెం అడ్వాన్స్గా థింక్ చేసి ఉండాలి. ఇంకా మనకి ప్రాసెసర్ రిలేటివ్ విషయానికి చూసినట్టు మనకి ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే మేజర్గా మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి బీస్ట్ లెవెల్లో ఉంటాయి. మనకి ఈ ప్రాసెసర్ గేమింగ్ పరంగానే కానీ అలాగే నార్మల్ యూజ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మీరు బీజిఎంఐ కానీ లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ ఈ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడితే కూడా మీకు ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు ఈ ప్రాసెసర్ అనేది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే హెల్లో UI అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ 3+4 years అయితే మేజర్ OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అంటే మనకి 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మేజర్ మనకి మోటోలో ఏ ఫీచర్స్ అనేటివి బోల్ ఉంటాయన్నమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూల్ క్యామ్ సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది అనమాట. ఆ కెమెరా అయితే 50 MP ఇచ్చారు. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. అల్ట్రా వైడ్ కెమెరా అలాగే ఫ్రంట్ అయితే 32 MP ఇచ్చారు అనమాట. మెయిన్ కెమెరాలో సెన్సర్ ఇది ఇచ్చేస్తారు. Sony LVT 700C సెన్సర్ ఇది ఇచ్చేస్తారు. ఇందులో మనకి OS కూడా సపోర్ట్ ఉంది. అంటే మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్గా వర్క్ అవుతుంది. మేజర్ మనకి మోటో కెమెరాస్ కూడా చాలా బెటర్గా ఉంటాయి అనమాట. సెకండ్ విషయానికి వద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఇక్కడ 30 MP ఇచ్చారు కదా, 30 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒకవేళ బెటర్ ఫొటోస్ తీస్తుందని చెప్పొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరా. మనకి రేర్ కెమెరా ఇచ్చేసుకొని మాక్సిమం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అనమాట. ఇది 5500 mAh బ్యాటరీ పెట్టారు. ఒకవేళ చూస్తే పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. అలాగే 68 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. మినిమం 6000 mAh బ్యాటరీ ఇచ్చింటే కొంచెం బెటర్ ఉండేది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే మొబైల్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా 6000 mAh బ్యాటరీతోనే వస్తున్నాయి. బట్ వీళ్ళు ఇంకా 5000 ఉన్నారన్నమాట. ఇక్కడ కొంచెం ఇంక్రీజ్ చేసింటే బాగుండేది. ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేస్తామని చెప్పొచ్చు. మేజర్గా ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. సో నేనైతే మీకు మంచి జెన్యూన్ కంటెంట్ ఇచ్చా అనుకుంటున్నాను అనమాట. సో కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుసుకుందాం. అండ్ బెల్ ఐకాన్ మాత్రం మీద టర్న్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందని చెప్పచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.